వీడియోని పోస్ట్ చేయండి, ఆన్సర్ ట్రై చేయండి. వీడియోని పోస్ట్ చేయండి, ఆన్సర్ ట్రై చేయండి. సొంతగా ట్రై చేసుకుని వస్తాయి బెటర్, లేకపోతే అసలు ముందే చెప్తున్నా. యూ హ్యావ్ టు ట్రై యువర్ సెల్ఫ్. Hello everyone, in this particular video we are going to discuss about 10 important MCQs from MOT, molecular orbital theory, which is belongs to chemical bonding. So మనం అకాడమీలో ఆల్రెడీ కెమికల్ బాండింగ్ నుంచి MOT టాపిక్ అనేటువంటి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసాం. అండ్ బెటర్ నేను అకాడమీలో ఓన్లీ నేను నీట్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తాను. అండ్ మనకు జేఈ స్టూడెంట్స్ ఉన్నారు, ఎంసెట్ స్టూడెంట్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు కాబట్టి సో వాళ్ళ కోసం క్వశ్చన్స్ అనేటువంటి నేను యూట్యూబ్ లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా బేటా? యూట్యూబ్ లో నేను క్వశ్చన్స్ ఇస్తాను, ఎంసెట్ అండ్ జేఈ లెవెల్ క్వశ్చన్స్. ఓకేనా బేటా? దీంట్లో మొత్తం జేఈ అండ్ ఎంసెట్ లెవెల్ క్వశ్చన్స్ మొత్తం దంచి కొట్టేద్దాం. ఓకేనా బేటా? దెన్ యూ విల్ అండర్స్టాండ్ వెరీ వెల్. సీ హియర్ బేటా, ఫస్ట్ క్వశ్చన్ నేను ఆల్రెడీ కంటెంట్ ప్రొవైడ్ చేశాను జేఈ లెవెల్లో, నీట్, జేఈ అండ్ ఎంసెట్ కి కంటెంట్ ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను అకాడమీలో. కింద లింక్ ఇస్తాను, సో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి బేటా. ద ఫస్ట్ క్వశ్చన్, ఇన్ which of the following pairs of molecules or ions both species are not exist. కింద మనకు మాలిక్యూల్స్ ఇచ్చారు బేటా. సో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి కొన్ని మాలిక్యూల్స్ ఇచ్చారు. సో ఈ మాలిక్యూల్స్ లో ఏ పెయిర్ ఆఫ్ మాలిక్యూల్ లేదా అయాన్స్ అనేటువంటివి అసలు ఎగ్జిస్ట్ అవ్వవు అకార్డింగ్ టు ఎంఓటి. సో అకార్డింగ్ టు ఎంఓటి. సో నేను క్వశ్చన్ చెప్పేటప్పుడు చెప్పిన బేటా అకార్డింగ్ టు ఎంఓటి. సో విచ్ మాలిక్యూల్ హ్యావింగ్ బాండ్ ఆర్డర్ ఈజ్ 0, ఏ మాలిక్యూల్ కి అయితే బాండ్ ఆర్డర్ 0 వస్తుందో ఆ మాలిక్యూల్ అనేటువంటి అసలు ఎగ్జిస్ట్ అవ్వదు అని చెప్పారు. సో లెట్ us ఫైండ్ ద బాండ్ ఆర్డర్. సో మనకి ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్క మాలిక్యూల్ లో బేటా మనకేంటి 14 ఎలక్ట్రాన్స్ కంటే తక్కువ ఉన్నాయి, 14 లేదా 14 ఎలక్ట్రాన్స్ కంటే తక్కువనే ఉన్నాయి దీంట్లో ఎలక్ట్రాన్స్ అన్ని. సో అప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలి. సో ఈ ఫార్ములా యూజ్ చేసి ఇదేంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ మాలిక్యూల్స్. ఆటమ్స్ వేరే ఉంటుంది, మాలిక్యూల్స్ వేరే ఉంటుంది. ఎంఓటి మాలిక్యూల్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చెప్తుంది. See here beta, so how we will find the bond order beta? See here, number of bonding electrons minus number of anti-bonding electrons by 2. So ఈ క్వశ్చన్ JEE means 2030 లో అడిగినటువంటి క్వశ్చన్ బేటా. See here, నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటే బేటా. సో ఇక్కడ చూసారు బేటా ఫార్ములాలో దేని తలపై అయితే కిరీటం లేదో అంటే స్టార్ సింబల్ లేదో అవన్నీ బాండింగ్ ఎలక్ట్రాన్స్, దేని తలపై అయితే కిరీటం ఉందో స్టార్ ఉందో అవన్నీ ఏంటి బేటా యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్. సో లెట్ us see H2 మైనస్, ఫస్ట్ ది మనం చూద్దాం బేటా. సో ఆప్షన్ ఏ H2 ప్లస్ అండ్ H2 సారీ హీలియం మాలిక్యూల్ ఇచ్చింది. ఇక్కడ హైడ్రోజన్ మాలిక్యూల్ ఇచ్చింది 2+ సింబల్ ఇచ్చింది. ఫస్ట్ హైడ్రోజన్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి బేటా? ఒక హైడ్రోజన్ లో మనకి ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది, 1 ఎలక్ట్రాన్. సో మరి ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి బేటా? 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి దేంట్లో హైడ్రోజన్ లో. బట్ దీనిపైన ఏ చార్జ్ ఉంది బేటా? 2+ చార్జ్ ఉంది. 2+ చార్జ్ ఎప్పుడు వస్తుంది బేటా? అది 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయినప్పుడు. సో దీని దగ్గర ఉన్న 2 ఎలక్ట్రాన్స్ ఏమైంది బేటా? లాస్ అయిపోయింది. దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఏమైంది బేటా? లాస్ అయిపోయింది. అప్పుడు ఏంటి బేటా? 0 అవుతాయి. అంటే దీంట్లో ఎక్కడ కూడా ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయడానికే లేదు. సో నంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్, బాండ్ ఆర్డర్ ఫైండ్ అవుట్ జెన్ రూల్, బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 0. యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ బై కూడా 0 ఉన్నాయి బై 2. సో 0/2 ఈజ్ ఈక్వల్ వాట్ బేటా? 0. సో అంటే ఇదేంటి ఫస్ట్ ఈ మాలిక్యూల్ ఎగ్జిస్ట్ అవ్వదు. కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు? 2 పెయిర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలని, ఎగ్జిస్ట్ అవ్వకూడదని ఇచ్చిండు. సో ఇదైతే ఎగ్జిస్ట్ అవ్వదు. సో లెట్ us see the next molecule. ఏం బేటా? హీలియం. సో హీలియం లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి బేటా? 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. హీలియం మాలిక్యూల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి బేటా? 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2 హీలియమ్స్ ఉన్నాయి కాబట్టి 4 ఎలక్ట్రాన్స్. సో లెట్ us రైట్ హియర్. సో ఈచ్ అండ్ ఎవ్రీ దాంట్లో మనం 2 ఎలక్ట్రాన్స్ ని ఫిల్ చేయాలి. ఈ సేమ్ ఉన్న దాంట్లో మాత్రం ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎందుకంటే సేమ్ ఎనర్జీ ఉన్నాయి కాబట్టి. See here, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, మొత్తం 4 ఎలక్ట్రాన్స్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి. సో నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఏంటి బేటా? See here, సో see here బాండింగ్ ఎలక్ట్రాన్స్ 2, దీనిపైన తలపైన ఏది లేదు. సో యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఏంటి బేటా? యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ కూడా 2 నే. సో హియర్ ఆల్సో వి ఆర్ గెట్టింగ్ 0/2 మీన్స్ వాట్ బేటా? 0. ఓకే బై 0/1 lakh సంథింగ్ ఆల్సో 0. ఓకేనా బేటా? సో 0. సో ఈ 2 మాలిక్యూల్స్ అనేటువంటి మనకు ఎగ్జిస్ట్ అవ్వవు. సో వాట్ ఈస్ ద ఆన్సర్ బేటా? సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా బేటా? అర్థమవుతుందా బేటా ఇప్పుడు? సో మళ్ళీ క్వశ్చన్ లెవెలింగ్ అనేటువంటి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాను బేటా. కాన్సన్ట్రేట్ గా వినండి. లెట్ us do the next question. Let us see the second question. అండ్ వీడియోని పోస్ట్ చేయండి, ఆన్సర్ ట్రై చేయండి. సొంతగా ట్రై చేసుకుని వస్తాయి బేటా, లేకపోతే అస్సలు ముందే చెప్తున్నా. యూ హ్యావ్ టు ట్రై యువర్ సెల్ఫ్. జస్ట్ ఇది ప్రాక్టీస్ క్వశ్చన్, ఎగ్జామ్ కాదు, ఏం కాదు. ట్రై చేయండి బేటా. వీడియోని పోస్ట్ చేసి ఆన్సర్ ట్రై చేయండి బేటా. ఓకే, ఐ హోప్ యూ ట్రైడ్.
సి హియర్ బేటా మీకు కరెక్ట్ ఆన్సర్ వచ్చాడో మీ ఆన్సర్ ని కింద ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. సి హియర్ ఇక్కడ ఏమడిగినట్టే స్టెబిలిటీ ఆఫ్ స్పీసీస్ లిథియం అండ్ లిథియం 2- అండ్ లిథియం ప్లస్ Li2 minus Li2 plus increasing order stability order అడుగుతున్నారు. ఏంటి బేట ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ది స్టెబిలిటీ. దిస్ క్వశ్చన్ ఈస్ ఆస్కింగ్ JEE మెయిన్స్ 2013. సో ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ రెండు కూడా JEE మెయిన్స్ 2013 లో అడిగినటువంటి క్వశ్చన్. సి హియర్ బేటా సో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. సో 4 ఆప్షన్స్ ఇచ్చారు. దీంట్లో మనం కరెక్ట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డౌట్ ఏంటంటే బేటా సి హియర్ స్టెబిలిటీ ఆర్డర్ ని మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు బాండ్ ఆర్డర్ ఫైండ్ అవుట్ ఎట్లా చేయడమో నేను ఫస్ట్ వీడియోలో చెప్పినాను. సో అది అక్కడికి క్లియర్ అయిపోయింది. సో బాండ్ ఆర్డర్ సి హియర్ ఇక్కడ స్టెబిలిటీ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే సి హియర్ బేటా స్టెబిలిటీ is directly proportional to the bond order. That means what beta bond order increase అయితే stability increase అవుతుంది, bond order decrease అయితే stability కూడా decrease అవుతుంది. ఎందుకంటే ఇవి రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఉంటుంది, అనులోమాన పాత్రంలో ఉంటాయి బేటా. వెరీ గుడ్. See here beta. So first of all we have to find what beta bond order ని find out చేయాలి. సో bond order దేనికి ఎక్కువగా ఉంటుంది, సో ఎక్కువగా ఉంటే అది ఫస్ట్ వస్తుంది మనకు. See here మనకి మొత్తం ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి బేటా, లిథియం Cl2 లిథియం మాలిక్యూల్ ఉంది ఒకటి, Li2 ఉంది, నెక్స్ట్ ఏముంది బేటా Li2 మైనస్ ఉంది, థర్డ్ వన్ ఏమిటి బేటా Li2 ప్లస్ ఉంది. సో Li2 ప్లస్ ఉంది. సో దీని బాండ్ ఆర్డర్ ఎంత బేటా, ఫస్ట్ లిథియం హైడ్రోజన్ హీలియం లిథియం లో మొత్తం 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. లిథియం 2 మాలిక్యూల్స్ లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి బేటా, దీంట్లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి బేటా, సో ఒకటి ఎక్కువ ఉంటుంది, మైనస్ చార్జ్ ఉంది కాబట్టి దాని దగ్గర ఒకటి ఎక్కువ ఉంది అన్నట్టు. సో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి దీంట్లో ఎన్ని ఉంటాయి బేటా, ఒకటి తక్కువ ఉంటుంది 6 కంటే. దట్ మీన్స్ వాట్ బేటా 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దీంట్లో 6 ఉంటాయి, దీంట్లో 4 5 7 ఉంటాయి, దీంట్లో 5 ఉంటాయి. సో లెట్ us fill here బేటా, let us fill here. See here beta first 2 అంటే ఏంటి బేటా, దీంట్లో 14 కంటే తక్కువనే ఉన్నాయి బేటా. ఫస్ట్ రూల్ మనం యూజ్ చేయాలి, ఇదే రూల్. See here beta 1s2 ఫస్ట్ దాన్ని ఫిల్ చేస్తున్నారు బేటా, 1s2 అండ్ 2s2 అండ్ 1s2 స్టార్ సిగ్మా 1s2 అండ్ సిగ్మా 2s2 6 ఎలక్ట్రాన్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో బాండ్ ఆర్డర్ ఏంటి బేటా, సో నంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి బేటా, సో 2 and 2 4 ఉన్నాయి, 4 మైనస్ యాంటీబాండింగ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి బేటా 2 ఉన్నాయి బై 2, 4 by 2 మీన్స్ వాట్ బేటా 2 by 2. సో 2 ones are that means 1. ఓకే బేటా. సో బాండ్ ఆర్డర్ ఎంత వచ్చింది బేటా, ఫస్ట్ దానికి బాండ్ ఆర్డర్ 1 వచ్చింది. సో లెట్ us find the next one. సో దీనిలో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 2 4 plus 2 6, ఇంకో 1 ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్తుంది బేటా, సో ఇక్కడికి వెళ్తుంది, 1 ఎలక్ట్రాన్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏంటి బేటా నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఏంటి బేటా 2 plus 2 4 ఏమున్నాయి. బట్ ఇక్కడ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి బేటా, సో 4 మైనస్ టోపీ ఉన్నదంటే ఏంటి బేటా 2 1 plus 3 ఉన్నాయి. సో 3 by 2. సో దట్ మీన్స్ వాట్ బేటా 1 by 2. దట్ మీన్స్ వాట్ బేటా హాఫ్ 0.5 1 by 2 అంటే. సో సెకండ్ వన్ కి ఉంటాయి బేటా 0.5. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంటుంది. సో దెన్ ఐ విల్ సే సి హియర్ బేటా దీంట్లో బేటా 5 ఉంటాయి. సి హియర్ 2 plus 4 అయిపోయినాయి. సో 4 అంటే ఇక్కడ ఒకటి వస్తుంది, మొత్తం ఏంటి బేటా 5 Li2 plus 5. See here 2 plus 1 3, మొత్తం 3. సో 3 minus and 2 by 2, 3 minus 2 by 2. So ఈక్వల్ ఎంత బేటా, సో సేమ్ హాఫ్ దట్ మీన్స్ వాట్ బేటా 0.5. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బాండ్ ఆర్డర్ అన్నిటికన్నా దేనికి ఎక్కువ ఉంది బేటా, సో Li2 కి అన్నిటికన్నా బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉంది. సో స్టెబిలిటీలో ఫస్ట్ ఏంటి బేటా, సో ఇది అన్నిటికన్నా ఎక్కువ బాండ్ ఆర్డర్ దీనికి ఉంటుంది. మనకి ఏమడిగా బేటా ఇంక్రీజింగ్ ఆర్డర్ అని చెప్పింది. అంటే ఫస్ట్ తక్కువ స్టెబిలిటీ ఆర్డర్ ఉన్నది, దాని తర్వాత కొంచెం స్టెబిలిటీ ఎక్కువ ఉన్నది, దాని తర్వాత అన్నిటికన్నా ఎక్కువ స్టెబిలిటీ ఉన్నది ఉండాలన్నట్టు. అర్థమైందా బేటా. సి హియర్ అన్నిటికన్నా స్టెబిలిటీ దేనికి ఎక్కువ ఉంది బేటా, సి హియర్ Li2 కు ఉంది, ఇక్కడ Li2 కు ఉంది. సో ఇక్కడ Li2 కు ఉంది అండ్ సో ఓన్లీ Li2 మాత్రం దీనికి మాత్రమే ఉంది, Li2 కి స్టెబిలిటీ ఎక్కువ ఉంటుందని. అర్థమైందా బేటా. సో ఆప్షన్ కరెక్ట్ 100% డి అని ఇక్కడనే మనకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఎట్లా బేటా మనకు ఇంక్రీజింగ్ ఆర్డర్ లో అంటే ఫస్ట్ ఒకటి ఉంటది, ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది ఫస్ట్, దీని తర్వాత ఏంటిది దీని తర్వాత ఏంటి ఇది, లాస్ట్ కనిపించిన స్టెబిలిటీ ఉండేది ఇది. ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఏంటి బేటా, తక్కువ నుంచి ఎక్కువకి వెళ్ళాలి ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ అన్నిటికన్నా ఎక్కువ దేనికి ఉంది బేటా, Li2 కే ఉంది. సో Li2 అన్నిటికన్నా ఎక్కువ దేనికి ఉంది, 4 ఆప్షన్ Li2 ఎక్కడ ఉంది బేటా, ఇదే ఉంది. ఇదే 100% ఆన్సర్ అని చెప్పొచ్చు. మనకు డౌట్ వస్తుంది ఈ రెండిట్లో ఏది ఫస్ట్ వస్తుంది. ఈ రెండింటికి సేమ్ బాండ్ ఆర్డర్ ఉంది బేటా. బాండ్ ఆర్డర్ సేమ్ ఉన్నప్పుడు స్టెబిలిటీ మనం ఎట్లా చెక్ చేస్తామంటే దేంట్లో యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి తక్కువ ఉంటాయో, యాంటీ బాండింగ్
ఎలక్ట్రాన్స్ అనేటువంటివి దేంట్లో తక్కువగా ఉంటాయో సో దాంట్లో స్టెబిలిటీ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఇదేంటి బేట Li2 ఇదేంటి బేట Li2 దీంట్లో యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి బేట 3 ఉన్నాయి. దీంట్లో యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి బేట ఇదేంటి Li2+ దీంట్లో యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ 2 ఉన్నాయి. సో రెండిట్లో ఫస్ట్ వస్తుంది బేట సో ఇది వస్తుంది Li+. హియర్ బేట Li+ వచ్చింది ఇక్కడ సెకండ్ ప్లేస్ లో. అన్నిటికంటే తక్కువ దేంట్లో ఉన్నాయి బేట దీంట్లో Li2-. సో Li2- అంటే అన్నిటికంటే తక్కువ ఉన్నాయి, దానికంటే ఎక్కువ Li2+ లో స్టెబిలిటీ, దానికంటే ఎక్కువ స్టెబిలిటీ Li2 లో. సో దిస్ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇన్ దిస్ వే we will find the stability of this molecules. Okay beta, let us do the next question. See the third question and pause the video and try. Pause the video and try. సో క్వశ్చన్ ఖచ్చితంగా ట్రై చేయండి బేట, లేకపోతే అస్సలు రాదు, ముందే చెప్తున్నాను. యూ హ్యావ్ టు ట్రై. ఓకే, ఐ హోప్ మీరు క్వశ్చన్ ఆన్సర్ చేసిననుకుంటా. ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఉంటే సో మీ ఆన్సర్ ఖచ్చితంగా డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టేసండి. ఓకే బేటా, సీ హియర్. సో థర్డ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద థర్డ్ క్వశ్చన్ బేటా? సీ హియర్. ఇఫ్ హుమ్స్ రూల్ డస్ నాట్ హోల్డ్ గుడ్, so then which of the following pair is diamagnetic? వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు కన్ఫ్యూజ్ చేస్తుంటాడు ఎప్పటికీ. సో మనకు జనరల్ గా ఏంటంటే ప్రతి ఒక్క మాలిక్యూల్ యొక్క మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు అర్థమైందా బేటా, ప్రతిది కూడా అది హుమ్స్ రూల్ ని పార్టిసిపేట్ చేస్తుంది, పౌలిస్ రూల్స్ ని పార్టిసిపేట్ చేస్తుంది, ఆఫ్బౌ ప్రిన్సిపల్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. బట్ ఇక్కడ మన క్వశ్చన్ లో ఏం మెన్షన్ చేశారు బేటా, ఒకవేళ అది హుమ్స్ రూల్ ని పార్టిసిపేట్ చేయకపోతే, హుమ్ రూల్ డస్ నాట్ హోల్డ్ గుడ్ అంటే ఒకవేళ హుమ్స్ రూల్ మనకు అది పని చేయకపోతే, పార్టిసిపేట్ చేయకపోతే, సో వాట్ ఈస్ ద ఆన్సర్? విచ్ ఆఫ్ ది పేర్ ఈస్ డయామాగ్నెటిక్? ఇందులో ఏ పేర్ డయామాగ్నెటిక్ వస్తుంది? అంటే ఒకటి వస్తేనే కాదు డయామాగ్నెటిక్, మొత్తం పేరు రావాలి. దీంట్లో డయామాగ్నెటిక్, దీంట్లో డయామాగ్నెటిక్. సో ఇట్లా ఏ పేరు కరెక్ట్, సో ఏ ఆన్సర్ అనేటువంటి కరెక్ట్ అనేటువంటి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ us see here. మన ఇక్కడ ఆక్సిజన్ లో 16 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, కార్బన్ ఉంది, సో అంటే 16 ఎలక్ట్రాన్స్ అంటే ఈ రూల్ ఫాలో అయ్యేది ఉంది. ఫస్ట్ రూల్ 14 ఎలక్ట్రాన్స్ లేదా 14 కంటే తక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటే సో ఈ రూల్ కూడా ఫాలో అయ్యే మాలిక్యూల్స్ ఉన్నాయి ఇందులో. అండ్ లేదా 15 లేదా 20 మధ్య ఎలక్ట్రాన్స్ ఉంటే దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎట్లా రాయాలి, దాని ఈ రూల్ ఫాలో అయ్యేవి కూడా ఉన్నాయి. సో రెండు రూల్స్ ఫాలో అయ్యేవి ఉన్నాయి కాబట్టి నేను రెండు ఫార్ములాస్ ఇక్కడ రాశాను, ఒకసారి నోట్ చేసుకోండి. జస్ట్ సింపుల్ ఏం లేదు, రెండింటికి ఏంటంటే సో ఈ పై 2pz ఉంది కదా, జస్ట్ ఇది ఫ్రంట్ కి వస్తా అంటే దీని కూడా ఇది ఇటు వెళ్తుంది అంతే. జస్ట్ ఇది దీనికి జస్ట్ సింపుల్ అది తేడా అన్నట్టు. సీ హియర్ బేటా. సో లెట్ us ఫైండ్ ద మ్యాగ్నెటిక్ నేచర్. దేంట్లో అయితే సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో అదేంటి బేటా పారామాగ్నెటిక్, దేంట్లో ఎలక్ట్రాన్స్ అనేటువంటి పేర్ పై ఉంటాయో సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో అదేంటి బేటా డయామాగ్నెటిక్. సో ఫస్ట్ పేర్ ఆప్షన్ ఏ, వీల్ గోయింగ్ టు ఫైండ్ B2. సో బోరాన్ లో మనకు 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, బోరాన్ మాలిక్యూల్ ఉంది కాబట్టి మొత్తం దీనిలో 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 10 ఎలక్ట్రాన్స్ మనం ఫిల్ చేసేద్దాం ఇక్కడ. సీ హియర్ బేటా, ఇది 10 ఎలక్ట్రాన్స్ అంటే ఫస్ట్ రూల్. సీ హియర్ బేటా, ఇక్కడ డైరెక్ట్ 2 రాసేసాం కదా, నో ప్రాబ్లం, ఐ విల్ రిమూవ్ ఇట్. సో హియర్ 2 2 4 2 2 4 ప్లస్ 4 ఎంత బేటా 8 అయినా బేటా 8 ఎలక్ట్రాన్స్. సి హియర్ ఇక్కడ హుమ్స్ రూల్ అనేటువంటి ఫాలో అవ్వదు. సో ఇక్కడ 2 ఇక్కడ 2 మొత్తం ఏమైనా బేటా 2 2 ప్లస్ 2 2 ప్లస్ 2 6 8 10 11 12 అయినాయి. అండ్ ఇక్కడ 2 ఇక్కడ 2 మొత్తం ఎన్ని బేటా 14 అయినాయి. 10 ఎలక్ట్రాన్స్ మనకు కావాల్సింది. వి నీడ్ జస్ట్ 10 ఎలక్ట్రాన్స్. సారీ బేటా, 2 ప్లస్ 2 4 4 ప్లస్ 2 6 6 ప్లస్ 2 8 8 ప్లస్ 2 ఎంత బేటా మనకి ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, మనం ఇది సేమ్ ఈక్వల్ ఎనర్జీ అకార్డింగ్ టు ఆఫ్బౌ హుమ్స్ ప్రిన్సిపల్ మనకి ఏంటి బేటా సో ఈ ఈక్వల్ ఎనర్జీ ఉన్న దాంట్లో ఖచ్చితంగా ఈక్వల్ గా ఎలక్ట్రాన్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. బట్ ఇక్కడ మనకు హుమ్స్ రూల్ ఫాలో అవ్వట్లేదు కదా, అందుకనే మనం హుమ్స్ రూల్ ఫాలో చేయొద్దు. ఫస్ట్ దాంట్లో నేను 2 ఎలక్ట్రాన్స్ ని ఫిల్ చేశాను. సో ఇది ఇప్పుడు ఏమైంది బేటా, ఇది డయామాగ్నెటిక్ అవుతుంది డి. ఓకేనా బేటా. సో లెట్ us చెక్ దిస్ వన్. సో O2 లో మనకు 16 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఒకటి ప్లస్ అంటే ఒకటి తక్కువ ఉంది, ఇంకా 15 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 15 ఎలక్ట్రాన్స్ దట్ మీన్స్ ఏం బేటా ఇది బేటా. సో దీంట్లో ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసిన చూడండి బేటా 1s2 2s2 2s2 మొత్తం 4 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి. 4 ఫిల్ చేసిన ఇందులో 8 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసిన. అండ్ హియర్ 2 10 మనకి 15 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, 2 2 2 2 మొత్తం ఎన్ని? సో ఇవి 8 ప్లస్ 6 ఎంత బేటా, 8 ప్లస్ 6 ఎంత బేటా 14 ప్లస్ మరి ఇక్కడ 15 ఉంటాయి కదా బేటా. సో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్
ఓకే బేటా. సో ఇదేమైంది బేటా, ఇక్కడ సింగిల్ ఎలక్ట్రాన్ వచ్చింది కాబట్టి సో ఇట్ ఈస్ వాట్ బేటా, ఇట్ ఈస్ పారామాగ్నెటిక్. అంటే ఒక డయా ఉంది, ఒకటి పారా ఉంది. అంటే ఏంటి బేటా, మనకు రెండు డయామాగ్నెటిక్ కావాలి. సో ఆప్షన్ 2 అనేటువంటిది, ఆప్షన్ ఏ అనేటువంటిది రాంగ్. వీ హావ్ టు ఎలిమినేట్. సో లెట్ us చెక్ ద ఆప్షన్ బి. ఆప్షన్ బి సి బేటా, కార్బన్. కార్బన్ సో కార్బన్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి బేటా, మొత్తం కార్బన్ మాలిక్యూల్స్ లో 12 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 6 + 6 12 ఎలక్ట్రాన్స్ ఉంటాయి బేటా. సో లెట్ us fill the 12 ఎలక్ట్రాన్స్. 2 + 2 + 2 + 2 మొత్తం ఎంత బేటా, 8. 8 + 2 ఎంత బేటా, 10. 10 + 2 ఎంత బేటా, 10 + 2 ఎంత బేటా, 12. 12 ఓకే 12 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోయినాయి ఇక్కడికి. సో మొత్తం 12 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోయినాయి. అంటే ఏంటి బేటా, ఏంటి సో ఇక్కడ ఒక సింగిల్ ఎలక్ట్రాన్ వెళ్ళేది ఏంటి బేటా, డయామాగ్నెటిక్ డి. అండ్ O2 మాలిక్యూల్ తీసుకున్నాం, దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి బేటా, 16 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో సెకండ్ ఫార్ములా 2 + 2 + 2 + 2 8. 8 + 2 10. 10 + 2 12. 12 + 2 ఎంత బేటా, 14. 14 + 2 మనకి ఇక్కడికి 2 వస్తుంది, ఇక్కడ 2 వస్తాయి. ఇందులో ఒకటి ఫిల్ చేయకూడదు, ఎందుకంటే బేటా ఇది హున్స్ రూల్ ని ఫాలో అవ్వదు. సి హియర్ బేటా. సో ఇది కూడా ఏంటి బేటా, డయామాగ్నెటిక్ నేచర్. సో ఇట్ కెన్ ఆల్సో షో వాట్ బేటా, డయామాగ్నెటిక్ నేచర్. సింగిల్ ఎలక్ట్రాన్స్ లేవు. సో రెండు డయామాగ్నెటిక్ ఏ షో చేస్తుంది బేటా, ఆప్షన్ బి షో చేస్తుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా బేటా, ఇక్కడికి బల్బ్ వెలిగిందా బేటా, సో బల్బ్ వెలిగిందా బేటా ఇక్కడికి. ఓకే లెట్ us go to the next question. బేటా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది అన్అకాడమీ యొక్క ప్లస్ సబ్స్క్రిప్షన్ ప్లాన్. అన్అకాడమీ యొక్క ఏంటి బేటా, ప్లస్ సబ్స్క్రిప్షన్ ప్లాన్. ఒకవేళ మీరు ఈ ప్లస్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ కనుక తీసుకున్నట్టయితే మీరు ఇండియాలో ఉన్నటువంటి బెస్ట్ ఎడ్యుకేటర్స్ ద్వారా మీరు వీడియోస్ అనేటువంటి వినొచ్చు. వాళ్ళు చెప్పినటువంటి గైడెన్స్, లెక్చర్స్ అండ్ ఆన్లైన్ క్విజెస్, MCQs అండ్ ప్రాక్టీస్ టెస్ట్స్ అండ్ PDFs అన్ని కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు ఇండియాలో ఉన్నటువంటి బెస్ట్ ఎడ్యుకేటర్స్ ద్వారా. ఓకేనా బేటా. సో ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ వచ్చేసి ఒకవేళ మీరు 24 మంత్స్ కనుక తీసుకున్నట్టయితే పర్ మంత్ 2100. 18 మంత్స్ కి తీసుకున్నట్టయితే పర్ మంత్ 2363. ఒకవేళ 1 ఇయర్ కి తీసుకున్నట్టయితే పర్ మంత్ 2888. 6 మంత్స్ కి తీసుకుంటే 4200. 3 మంత్స్ కి తీసుకుంటే 5250 రూపీస్. ఓకేనా బేటా. ఎవరైనా ఒకవేళ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే నా రిఫరల్ కోడ్ యూజ్ చేయండి. నా రిఫరల్ కోడ్ వచ్చేసి JUMMI DI JUMMIDI-9178. ఇది నా రిఫరల్ కోడ్. ఇది యూజ్ చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. ఓకే బేటా, ఇది అన్అకాడమీ ప్లస్ సబ్స్క్రిప్షన్ ప్లాన్. ఒకవేళ ఐకానిక్ సబ్స్క్రిప్షన్, దిస్ ఇస్ ఐకానిక్ సబ్స్క్రిప్షన్. ఒకవేళ మీరు ఏమైనా ఐకానిక్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే మీకు ప్లస్ సబ్స్క్రిప్షన్ తో ఏమేమైతే ఫీచర్స్ ఉన్నాయో అన్ని ఫీచర్స్ ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా బేటా. అండ్ వాటితో పాటు బేటా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఫిజికల్ నోట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఫిజికల్ నోట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తారు. అండ్ బేటా నీట్ లాస్ట్ ఇయర్ టాపర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళతో డైరెక్ట్ మెంటరింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు 2 ఇయర్స్ కనుక సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే 3750 రూపీస్. 18 మంత్స్ కి తీసుకుంటే దిస్ ఇస్ ద కాస్ట్. అండ్ 1 ఇయర్ కి తీసుకుంటే దిస్ ఇస్ ద కాస్ట్ పర్ మంత్. ఒకవేళ 6 మంత్స్ కి తీసుకుంటే దిస్ ఇస్ ద కాస్ట్. ఓకేనా బేటా. ఓకే బేటా, దిస్ ఇస్ ద 4th క్వశ్చన్ అండ్ దిస్ ఇస్ వెరీ సింపుల్ క్వశ్చన్ బేటా, వెరీ సింపుల్ క్వశ్చన్ బేటా. సో ట్రై దిస్ ఆన్సర్, ట్రై దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ట్రై చేయండి బేటా, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ట్రై చేయండి. సో వాట్ ఇస్ ద ఆన్సర్, వీడియోని పౌజ్ చేయండి, ఆన్సర్ ట్రై చేయండి, ఆన్సర్ ట్రై చేయండి, ఆన్సర్ ట్రై చేయండి. సెలెక్ట్ ద కరెక్ట్ బాండ్ ఆర్డర్ స్ట్రెంత్, బాండ్ ఆర్డర్ select the correct bond strength, select the correct bond strength which is very important, very important. Okay beta, I hope you find. So correct answers కింద మెసేజ్ వేయండి, ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. See here beta, bond strength అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే బాండ్ స్ట్రెంత్ గురించి నేను డిస్కస్ చేయలేదు. సో జస్ట్ సింపుల్ థింగ్ ఏంటంటే బాండ్ ఆర్డర్ ఏ విధంగా అయితే స్టెబిలిటీకి ప్రపోర్షనల్ ఉంటుందో, స్టెబిలిటీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుందో, అట్ ద సేమ్ టైం బాండ్ ఆర్డర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాట్ బేటా, బాండ్ స్ట్రెంత్ విచ్ ఇస్ వెరీ సింపుల్. సో బాండ్ ఆర్డర్ ఎక్కువగా ఉంటే బాండ్ స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది, బాండ్ ఆర్డర్ తక్కువ ఉంటే బాండ్ స్ట్రెంత్ కూడా తక్కువగా ఉంటుంది. సో విచ్ ఇస్ వెరీ సింపుల్. అండ్ హియర్ ఐఎమ్ గివింగ్ వన్ బ్యూటిఫుల్ సింపుల్ ట్రిక్ బేటా. ఈ ట్రిక్ తెలిసింటే అయిపోతుంది మీకు. డైరెక్ట్ గా మీ ఆన్సర్, ఈ ఆన్సర్ ని ఆ ఫార్ములా రాసి ఇంకో ఫార్ములా రాసి దానికి అంత పెద్దగా వస్తుంది బేటా. సీ హియర్ బేటా, ఐ గేవ్ వన్ స్మాల్ ట్రిక్. సో యూ హ్యావ్ టు రిమెంబర్ జస్ట్ వన్ థింగ్, 14 ఎలక్ట్రాన్స్ ఉంటే బాండ్ ఆర్డర్ 3. ఇది మైండ్ లో ఫిక్స్ చేసుకోండి. యూ హ్యావ్ టు ఫిక్స్ వాట్ బేటా, 14 ఎలక్ట్రాన్స్ ఉంటే బాండ్ ఆర్డర్ 3. ఇక 14 కంటే పైకి వెళ్ళాం అనుకో, ఏంటి బేటా 14 కంటే పైకి వెళ్ళాం అనుకో, 15, 16, 17, 18. సో ఒక్కొక్క 0.5 తగ్గించుకురా, అంటే హాఫ్ తగ్గించుకుంటారా. సో ఇక్కడ 14 కి బాండ్ ఆర్డర్ ఎంత బేటా, 3. సో 15 ఎలక్ట్రాన్స్ ఉంటే ఎంత బేటా బాండ్ ఆర్డర్, 2.5 తగ్గించేసిన. అండ్ హియర్ బేటా 16 ఉంటే 2, 17 ఉంటే ఎంత బేటా, 1.5. 18 ఎలక్ట్రాన్స్ ఉంటే ఎంత బేటా 1. సో
దీనికంటే ఇటు కిందికి వెళ్ళిన 13 ఎలక్ట్రాన్స్ ఉంటే 2.5 0.5 దగ్గర ఇచ్చిన 12 ఎలక్ట్రాన్స్ ఉంటే 2 11 electrons ఉంటే 1.5 10 electrons ఉంటే ఎంత 1 దిస్ ఇస్ ద సింపుల్ ట్రిక్ యూ హ్యావ్ టు రిమెంబర్ సో ఈ ట్రిక్ చూసుకుంటా ఇప్పుడు మనం ఆన్సర్ చేసేద్దాం ఓకేనా బేటా సి బేటా ఇక్కడ మొత్తం మనకి ఎన్ని రకాల మాలిక్యూల్స్ ఉన్నాయి బేటా O2 ఉంది O2 ప్లస్ ఉంది O2 మైనస్ ఉంది O2 2 మైనస్ ఉంది మొత్తం ఇవి ఉన్నాయి సో O2 లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి బేటా సో O2 లో మనకి 16 ఎలక్ట్రాన్స్ ఉంటాయి 16 ఎలక్ట్రాన్స్ ఉంటాయి సో 16 ఎలక్ట్రాన్స్ అంటే బాండ్ ఆర్డర్ ఎంత బేటా 2 బాండ్ ఆర్డర్ 2 సో O2 లో బాండ్ ఆర్డర్ ఎంత బేటా 2 ఫిక్స్ O2 ప్లస్ ఉంది బేటా అంటే ఎన్ని బేటా O2 ప్లస్ లో మనకు 15 ఎలక్ట్రాన్స్ ఉంటాయి యాక్చువల్ గా 16 ఉండాలి ప్లస్ చార్జ్ ఉంది కాబట్టి 15 ఉంటుంది తక్కువగా ఉంటుంది సో 15 ఎలక్ట్రాన్స్ ఉంటే ఏంటి బేటా బాండ్ ఆర్డర్ 2.5 15 ఎలక్ట్రాన్స్ ఉంటే బాండ్ ఆర్డర్ ఎంత బేటా 2.5 సినిమా రేటింగ్ కాదు బేటా ఇదేంటి బేటా బాండ్ ఆర్డర్ సినిమా రేటింగ్ కాదు బాండ్ ఆర్డర్ సి నెక్స్ట్ ఏముంది బేటా 0 O2 మైనస్ సో O2 మైనస్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి బేటా 17 ఎలక్ట్రాన్స్ ఉంటాయి 17 ఎలక్ట్రాన్స్ ఉంటే ఏంటి బేటా బాండ్ ఆర్డర్ 1.5 is it clear beta and next O2 2 minus అంటే ఏంటి బేటా 18 ఎలక్ట్రాన్స్ అంటే 2 ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నట్టు see here బేటా సో O2 2 minus అంటే ఎంత బేటా 18 that means bond order ఎంత బేటా 1 bond order ఎంత బేటా 1 సో ఇక్కడ అన్నిటికన్నా ఎక్కువ bond order దేనికి ఉంది బేటా see here O2 ప్లస్ కుంది అన్నిటికన్నా ఎక్కువ bond order దేనికి ఉంది బేటా O2 ప్లస్ కుంది సో let us see O2 ప్లస్ ఎక్కడ ఫస్ట్ ఉంది see here ఈ ఆప్షన్ లో O2 ఉంది సో ఆప్షన్ is wrong ఆప్షన్ O2 కన్నిటికంటే ఎక్కువ ఉంటుందని ఆప్షన్ ఏ చెప్తుంది అంటే ఏంటి బేటా అది రాంగ్ ఆబ్వియస్లీ సో ఇక్కడ ఏమింది బేటా O2 2 మైనస్ అని చెప్పింది సో O2 2 మైనస్ ఉందని చెప్తే రాంగ్ మనకు అన్నిటికంటే ఎక్కువ దేనికి ఉండాలి O2 ప్లస్ ఉండాలి సి ఇక్కడ O2 ప్లస్ ఉంది ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఒకటి దాన్ని చూసి మనం చెప్పొచ్చు ఆన్సర్ అదేనా బేటా దీంట్లో O2 2 మైనస్ అని చెప్పింది సో ఇది కూడా ఆన్సర్ రాంగ్ ఓకేనా బేటా ఎలిమినేషన్ మెథడ్ లో మనం ఆప్షన్ ఏ ని ఆప్షన్ బి ని ఆప్షన్ సి ని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు మనకు 100% ఏం మిగులుతుంది కూడా లాస్ట్ కి సి మిగులుతుంది మనకు దీంట్లో ఏ ఒక్కదాన్ని తెలిసినా కూడా మనకు ఖచ్చితంగా 70 to 90% ఆన్సర్ ఏంటంటే మనకు వస్తుంది ఓకేనా బేటా ఫోర్త్ క్వశ్చన్ ఈస్ ఫస్ట్ కంప్లీటెడ్ ఓకే లెట్ us go to the fifth question which is also very important fifth question which is very simple question beta కొంచెం tricky question try to answer this question so in the formation of N2 plus electrons lost from so N2 plus form అయ్యేటప్పుడు electrons lost from ఎక్కడి నుంచి ఎలక్ట్రాన్స్ అనేటువంటి లాస్ట్ అవుతాయి లాజికల్ క్వశ్చన్ నేను ట్రిక్ ఇప్పుడే రివీల్ చేస్తున్నా ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ N2 ప్లస్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది బేటా N2 నుంచే ఫామ్ అవుతుంది నైట్రోజన్ పాజిటివ్ మాలిక్యూల్ మనకు నైట్రోజన్ మాలిక్యూల్ నుంచి ఫామ్ అవుతుంది N2 నుంచి ఫామ్ అవుతుంది ఫస్ట్ మనం ఏం చేయాలంటే N2 ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి N2 మాలిక్యూల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి దాని నుంచి లాస్ట్ ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయాలి సో ఆ లాస్ట్ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటుందో అదే ఆన్సర్ కింద ఆప్షన్ ఏ ఇచ్చిండు సిగ్మా ఆర్బిటాల్ ఆప్షన్ బి ఇచ్చిండు పై ఆర్బిటాల్ ఆప్షన్ సి ఇచ్చిండు పై స్టార్ ఆర్బిటాల్ 5 స్టార్ కాదు పై స్టార్ సో ఆప్షన్ డి ఎంత బేటా 5 స్టార్ ఆర్బిటాల్స్ సిగ్మా స్టార్ ఆర్బిటాల్ ఇది 5 స్టార్ ఆర్బిటాల్ ఓకే బేటా ట్రై టు ఆన్సర్ క్వశ్చన్ పౌజ్ చేయండి ఆన్సర్ చేయండి ఓకే ఐ హోప్ యూ డిడ్ వెరీ వెల్ see here beta N2 ఫస్ట్ మనం ఏం చేయాలంటే N2 ప్లస్ మాలిక్యూల్ ఎక్కడికి వెళ్ళి ఫామ్ అయిందో మనం ఫైండ్ అవుట్ చేయాలి సో N2 ప్లస్ అనేది మనకు N2 నుంచి ఫామ్ అయింది సో N2 లో మనకు 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి సో 14 ఎలక్ట్రాన్స్ మీన్స్ ఫస్ట్ రూల్స్ నేను ఫస్ట్ రూల్ ఇక్కడ రాసేసాను సో 14 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేద్దాం లాస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుందో దాన్ని తీసేద్దాం అక్కడ నుంచి మనకు N2 ప్లస్ అనేటువంటి ఫామ్ అయింది జస్ట్ వెరీ సింపుల్ బేటా 2 ప్లస్ 2 4 ప్లస్ 2 6 ప్లస్ 2 8 ప్లస్ 2 ప్లస్ 2 10 ప్లస్ 2 12 10 ప్లస్ 2 వాట్ బేటా 12 ప్లస్ 2 వాట్ బేటా 14 సో మనకు 14 ఎలక్ట్రాన్స్ కంప్లీట్ అయిపోయినాయి మనం ఎక్కడికి వెళ్ళి ఒక ఎలక్ట్రాన్ తీసేయాలి బేటా సో ఇందులో రెండు ఉన్నాయి బేటా లాస్ట్ ఎలక్ట్రాన్స్ దీని దగ్గర మనం ఒక ఎలక్ట్రాన్ తీసేయాలి సో మనకి ఇక్కడ ఏముంటది బేటా 1 ఎలక్ట్రాన్ ఉంటది సో అదే ఇది అన్నట్టు మనం ఎక్కడికి వెళ్ళి ఎలక్ట్రాన్ తీసేసినాం బేటా సిగ్మా 2pz ఇక్కడ సిగ్మా మనకి ఇక్కడ ఏముంది బేటా సిగ్మా ఆర్బిటాల్స్ ఆప్షన్ ఏ సిగ్మా ఆర్బిటల్ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆబ్వియస్లీ మనం పై ఆర్బిటల్ నుంచి ఎక్కడ తీసేస్తాం మనం తీసేయట్లేదు మనం సిగ్మా ఆర్బిటల్ నుంచి తీసేస్తున్నాం సిగ్మా 2pz 2px 2py పక్కన పెట్టండి సిగ్మా నుంచి మనం తీసేస్తున్నాం సిగ్మా ఆర్బిటల్ నుంచి తీసేస్తున్నాం ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మనం పై ఆర్బిటల్ నుంచి తీసేస్తున్నాం అన్నది అది రాంగ్ సో సిగ్మా స్టార్ నుంచి తీసేస్తున్నాం అని ఆప్షన్ సి చెప్తుంది అది కూడా రాంగ్ డి ఏం చెప్తుంది పై స్టార్ ఆర్బిటల్ నుంచి అని చెప్తుంది మనం ఎక్కడ మనం ఇక్కడ సిగ్మా ఆర్బిటల్ అని చెప్తున్నాం కదా ఆప్షన్ డి ఆల్సో రాంగ్ ఆన్సర్ ఆప్షన్ ఈస్ ఆబ్వియస్లీ కరెక్ట్ ఆన్సర్ దిస్ ఇస్ అబౌట్ వాట్ బేటా ఫిఫ్త్ క్వశ్చన్ లెట్ us go to the sixth question beta see the sixth question beta see the sixth question ఇది కొంచెం పౌజ్ చేసి ఆన్సర్ ట్రై చేయండి ఆన్సర్ వస్తే నో ప్రాబ్లం
బట్ ఆన్సర్ రాకపోతే మాత్రం వెయిట్ చేయండి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఆన్సర్. సో ఇది కొంచెం ట్రికీ క్వశ్చన్ బట్ ఆన్సర్ మాత్రం వెరీ సింపుల్. There is largest energy difference between the molecular orbitals of dioxygen. Molecular orbital diagram లో లేదా molecular orbitals okay just forget about that. See డైఆక్సిజన్ ఉంది కదా, దీని మాలిక్యులర్ ఆర్బిటల్ రాసేటప్పుడు మనకు దీంట్లో ఎనర్జీ లెవెల్ అనేటువంటిది ఈ కింద ఇచ్చిన 4 పేర్స్ లో దేని మధ్యలో ఎనర్జీ లెవెల్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అని అడిగింది. ఎనర్జీ డిఫరెన్స్ అనేటువంటిది ఎక్కువ ఉంటుందని క్వశ్చన్ అడిగింది. సో దీనికి ఫస్ట్ నేను ఐ విల్ రివీల్ ద ట్రిక్. సో ట్రిక్ ఏంటంటే బేటా జస్ట్ అది ఇక్కడ ఎనర్జీ లెవెల్ అన్నిటికన్నా దేనికి ఎక్కువ ఉంటుంది బేటా. సో సీగర్ చెప్తాను బేటా. జనరల్ గా ఇది ఫార్ములా, మనకు డైఆక్సిజన్ యొక్క ఫార్ములా ఇది ఫైండ్ అవుట్ చేయడానికి, మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి. బట్ సీ హియర్ ఇక్కడ మీరు చూసినట్టు బేటా 1s ఇక్కడ వరకు ఓకే, కానీ ఇక్కడికి వెళ్ళి ఈ ఫార్ములాని ఇంకొక రకంగా కూడా రాయొచ్చు ఇక్కడ నుంచి. సో ఎలా అంటే బేటా మనకు 2px 2py 2pz అన్ని ఉన్నాయి కదా బేటా. సో అవన్నీ సేమ్ ఎనర్జీ లెవెల్ ఉంటాయి కదా బేటా. సో మనం ఇక్కడ 2px ఇక్కడ 2px దీని ఇక్కడ 2px అనుకోవచ్చు, అర్థమైంది బేటా. సో జనరల్ గా ఇక్కడ ఏంటి బేటా 2px 2py ఉంటుంది, 2pz ఉంటుంది. బట్ ఇక్కడ 2px అనుకోవచ్చు, దీన్ని 2py దీన్ని 2pz అని కూడా అనొచ్చు. ఓకేనా బేటా, నేను ఫార్ములా ఏ విధంగా చెప్పినా బట్ ఇట్లా కూడా రాసుకోవచ్చు. 2px 2pz ఇక్కడ 2pz ఉంది కదా బేటా, ఇక్కడ 2py 2pz. సో ఇందులో కూడా దీన్ని 2py దీన్ని 2pz అనుకొని దీన్ని మనం 2px అనుకోవచ్చు. ఓకేనా బేటా, ఇది కూడా కరెక్టే. సో రెండు ఫార్ములాస్ కూడా కరెక్టే. సో ఇట్లా కూడా రాయొచ్చు, అట్లా కూడా రాయొచ్చు, కానీ ఈ క్వశ్చన్ కి మాత్రం ఇట్లా రాసుకుంటేనే మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా బేటా, ఇట్లా రాసుకొని ఆన్సర్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా బేటా, డోంట్ వరీ అబౌట్ దట్. ఇప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది. సో ఇక బేటా ఇక్కడ అన్నిటికన్నా ఎక్కువ ఎనర్జీ దేనికి బేటా. సో ఇక్కడ ఇట్లుంటుంది అన్నట్టు ఎనర్జీ. ఇక బేటా 1s1 లెస్ దెన్, ఇక్కడ మళ్ళీ లెస్ దెన్ ఇవి రెండింటికి ఈక్వల్ ఎనర్జీ ఉంటుంది, అండ్ లెస్ దెన్ ఈ రెండింటికి ఈక్వల్ ఎనర్జీ ఉంటుంది ఇది. ఓకేనా బేటా, అన్నిటికన్నా ఎక్కువ దీనికి ఉంటుంది అన్నట్టు ఎనర్జీ. ఓకేనా బేటా, దాని తర్వాత దీనికి, దాని తర్వాత దీనికి, దాని తర్వాత దీనికి, దాని తర్వాత దీనికి, అన్నిటికన్నా తక్కువ ఎనర్జీ దేనికి ఉంటుంది బేటా, ఇది దీనికి ఉంటుంది. ఓకేనా బేటా, లోయెస్ట్ స్టేట్. ఇప్పుడు అర్థమైందా బేటా. సి హియర్ ఇప్పుడు ఏమి ఇచ్చింది ఇక్కడ px, ఆప్షన్ ఏమి ఇచ్చింది బేటా సిగ్మా px అండ్ 2pz 2py ఇచ్చిండు. సి హియర్ బేటా ఇవి రెండు ఎక్కడ ఉన్నాయి బేటా, ఇక్కడ సిగ్మా 2px ఉంది అండ్ ఇక్కడ ఏముంది బేటా పై 2pz ఉంది. ఇవి రెండు ఎక్కడ ఉంది బేటా పై 2py ఉంది. సో ఇవి రెండు పక్క పక్కకే ఉన్నాయి, ఎనర్జీ డిఫరెన్స్ ఏముంటుంది బేటా తక్కువగా ఉంటుంది, రెండు పక్క పక్కే ఉన్నాయి. ఓకేనా బేటా, లెట్ us see the option B, పై 2py అండ్ పై స్టార్ 2py. సి హియర్ బేటా ఇక్కడ పై 2py ఇక్కడ ఉంది, పై స్టార్ 2py ఇక్కడ ఉంది. అంటే మధ్యలో ఒకటి ఉంది, కొంచెం ఎనర్జీ డిఫరెన్స్ అనేటువంటి ఉంటది. అర్థమైంది బేటా, మధ్యలో ఒకటి ఉంది. అర్థమైంది బేటా, దీంట్లో కొంచెం ఎనర్జీ డిఫరెన్స్ అనేటువంటి ఉంటది. ఓకే, దీంట్లో కొంచెం ఉంటది. ఆప్షన్ సి బేటా పై 2px అండ్ పై స్టార్ 2ps. సో హియర్ బేటా పై స్టార్ 2ps అనేటువంటి సిగ్మా స్టార్ 2ps ఇక్కడ ఉంది, పై 2px అనేటువంటి దీని పక్కనే ఉంది. సో ఈ రెండు కూడా పక్క పక్కనే ఉన్నాయి. ఈ రెండింటి మధ్య ఎనర్జీ డిఫరెన్స్ ఏముంటుంది బేటా తక్కువగా ఉంటది. ఓకేనా బేటా, అండ్ ఆప్షన్ డి సీ ద ఆప్షన్ డి బేటా పై స్టార్ 2px ఇక్కడ లాస్ట్ కు ఉంది, అన్నిటికన్నా ఎక్కువ ఎనర్జీ లెవెల్. నెక్స్ట్ ఏంటి బేటా సిగ్మా 2s ఇక్కడ ఉంది. అంటే ఏంటి బేటా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎనర్జీ డిఫరెన్స్ అన్నట్టు. మధ్యలో ఉన్న బేటా 1 2 3 4 మధ్యలో 4 ఉన్నాయి. ఎనర్జీ డిఫరెన్స్ అనేటువంటి ఎక్కడ ఎక్కువగా ఉంది బేటా. సో ఈ ఆప్షన్ డి లో ఎక్కువగా ఉంది, దీంట్లో కూడా ఎక్కువగా ఉంది, కానీ ఈ రెండింటి మధ్యలో మనకు జస్ట్ ఒకటే ఉంది. ఈ రెండింటి మధ్యలో కేవలం ఒకటి ఉంది, బట్ ఈ రెండింటి మధ్యలో 4 ఉంది. అర్థమైంది బేటా, అంటే ఎనర్జీ డిఫరెన్స్ అన్నిటికన్నా ఎక్కువ దేంట్లో ఉంది బేటా ఆప్షన్ డి లో ఉంది, పై స్టార్ 2px అండ్ పై 2ps లో ఉంది, సిగ్మా 2s లో ఉంది, అన్నిటికన్నా ఎక్కువ డిఫరెన్స్. ఇప్పుడు అర్థమైందా బేటా క్వశ్చన్. ఓకే తమ్ము. ఓకే బేటా, సీ ద సెవెంత్ క్వశ్చన్. సో వన్స్ రీడ్ ద క్వశ్చన్, పౌజ్ చేయండి. సో ఆన్సర్ అనేటువంటిది ట్రై చేయండి మీ ఓన్ గా. దిస్ ఈస్ ఆల్సో ట్రికీ క్వశ్చన్. సో యూ హ్యావ్ టు ఆన్సర్. నేను ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇట్లా రాసినట్ట బేటా. సి హియర్ ఇంత ముందు చెప్పాను కదా క్వశ్చన్ లో, 6th క్వశ్చన్ ఎట్లయితే చెప్పినో అట్లనే రాసిన. అంటే px ఇక్కడ ఫస్ట్ రాసిన, pyz ఈక్వల్ టు ఈ రెండింటిని రెండు సేమ్ ఎనర్జీ లెవెల్ లో పెట్టేసిన. సేమ్ ఇక్కడ కూడా py pz. సో ఇక్కడ లాస్ట్ px రాసిన.
అర్థమైందా? నేను చెప్పిన దాంట్లో ఇక్కడ PZ ఉంటుంది, ఇక్కడ PX PY ఉంటుంది. ఓకేనా బేటా? అట్లా రాసిన. సో ఇది కరెక్టే, అది కూడా కరెక్టే. డోంట్ వరీ అబౌట్ దట్. సో ఇప్పుడు ట్రై చేయండి. ఇక్కడ ఏమని ఇచ్చినట్టే క్వశ్చన్, క్వశ్చన్ ఏమని ఇచ్చింది బేటా? సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఆఫ్ O2 పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. పర్పెండిక్యులర్ అంటే ఏం లేదు బేటా, ఇక్కడ మనకు ఫార్ములా ఉంది బేటా. సో ఈ ఫార్ములాలో ఏవైతే బ్రాకెట్ లో నేను మెన్షన్ చేసిన చూసాను బేటా, సో అవన్నీ పర్పెండిక్యులర్ ఉంటాయి, ఒకదానికి ఒకటి పర్పెండిక్యులర్ ఉంటాయి. అర్థమైందా బేటా? మిగిలిన పర్పెండిక్యులర్ ఉండవు. అర్థమైందా బేటా? 1s 1s. అర్థమైందా బేటా? 1s 1s ఎక్కడ ఉంటాయి బేటా? 1s 1s. సో ఇదే కదా, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది హైడ్రోజన్ అనుకున్నాం, ఇక్కడ 1 ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇక్కడ 1 ఎలక్ట్రాన్ ఉంటుంది అన్నట్టు. సో ఇవి రెండు అనేటువంటి ఒకదానికి ఒకటి పర్పెండిక్యులర్ గా ఉంటాయి అన్నట్టు. ఇవన్నట్టు ఫస్ట్ ఈ రెండు ఇవన్నట్టు ఒకదానికి ఒకటి పర్పెండిక్యులర్ గా ఉంటాయి. నెక్స్ట్ ఇవి కూడా ఒకదానికి ఒకటి పర్పెండిక్యులర్ ఉంటాయి ఇవి. ఓకేనా బేటా? ఇవి పర్పెండిక్యులర్, ఇవి పర్పెండిక్యులర్, ఇవి పర్పెండిక్యులర్, ఇవి. ఓకేనా బేటా? సో ఇక్కడ మనకి ఏ పేరు పర్పెండిక్యులర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సి బేటా, ఫస్ట్ ఏంది బేటా? పై 2py, సారీ ఇక్కడ 2 ఇయ్యలేదు, జస్ట్ పై py అండ్ పై స్టార్ py. సి బేటా, పై py ఎక్కడ ఉంది బేటా? ఇక్కడ ఉంది. పై py ఇక్కడ ఉంది. ఇది బేటా పై స్టార్ ppy. సో ఇది సో ఇది వేరే ప్లేస్ ఉంది, ఇది వేరే ప్లేస్ ఉంది. ఈ రెండు ఎట్లా పర్పెండిక్యులర్ ఉంటాయి బేటా? సో ఒకదానికి ఒకటి పర్పెండిక్యులర్ ఉండవు. సో ఒకవేళ py pz ఇచ్చిననుకో అది పర్పెండిక్యులర్ అన్నట్టు. సో ఇది వేరే ఎనర్జీ లెవెల్ ఉంటుంది, ఇది వేరే ఎనర్జీ లెవెల్ ఉంటుంది. ఈ రెండు ఎట్లా పర్పెండిక్యులర్ అయితే బేటా అవ్వవు. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ రాంగ్. సి ద ఆప్షన్ బి బేటా, సిగ్మా 2s అండ్ సిగ్మా 1s. సిగ్మా 2s ఏమో ఎక్కడ ఉంది బేటా? ఇక్కడ ఉంది. సిగ్మా 1s ఏమో ఎక్కడ ఉంది బేటా? ఇక్కడ ఉంది. ఇది వేరే ఎనర్జీ లెవెల్, ఇది వేరే ఎనర్జీ లెవెల్. సో ఇవి రెండు పర్పెండిక్యులర్ ఉంటాయి, ఇవి రెండు పర్పెండిక్యులర్ ఉంటాయి. బట్ ఇది పర్పెండిక్యులర్ ఉండవు. సో ఆప్షన్ బి ఆల్సో రాంగ్ ఆన్సర్. సో లెట్ us see the option C బేటా. సో సిగ్మా py అండ్ సిగ్మా pz. సి హియర్ బేటా, సిగ్మా py ఇక్కడ ఉంది, సిగ్మా pz ఇక్కడ ఉంది. సో ఇవి రెండు కూడా ఏంటి బేటా? ఒకదానికి ఒకటి పర్పెండిక్యులర్ ఉంటాయి, రెండు ఈక్వల్ ఎనర్జీ ఉంటాయి. అర్థమైందా బేటా? సో ఇవి రెండు ఒకదానికి ఒకటి పర్పెండిక్యులర్ ఉంటాయి. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్ us if we will go to the option D బేటా, what is the option D బేటా? here option D, ఇది pz ఉంది, ఇదేంటి బేటా? px ఉంది. పై ఇక్కడ ఏంది? పై pz ఉంది. సో ఈ పై pz ఇక్కడ ఉంది అండ్ పై px ఎక్కడ ఉంది బేటా? ఇక్కడ ఉంది. సో ఇవి రెండు ఈక్వల్ ఎనర్జీ కలిగి ఉంటాయి బేటా? ఉండవు, వేరే వేరే ఎనర్జీని కలిగి ఉంటాయి. సో ఇవి రెండు ఒకటి పర్పెండిక్యులర్ ఉండవు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ బేటా? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్ us go to the నెక్స్ట్ క్వశ్చన్ బేటా. ఓకేనా బేటా? నెక్స్ట్ 1 crore rupees క్వశ్చన్. సో విన్ అయిన వాళ్ళకి పార్సల్ లో పంపిస్తాం. ఓకేనా బేటా? జస్ట్ కిడింగ్ బేటా. ఓకే బేటా, లెట్ us see the question number what బేటా? Question number 8. So which is also very very important. వీడియోని పౌజ్ చేయండి, ఆన్సర్ ని ట్రై చేయండి. వెరీ సింపుల్ క్వశ్చన్ దే ఆర్ ఆస్కింగ్ దట్. సో చదవరా బేటా? క్వశ్చన్ ఆన్సర్ చేశారు బేటా? ఓకే, లెట్ మీ డూ దిస్ ఆన్సర్. సో అకార్డింగ్ టు ద MOT, B2, B2 plus and B2 minus all are paramagnetic in nature and the number of unpaired electrons are them respectively what? So మరి ఇక్కడ ఏం చెప్తున్నారు బేటా? B2, B2 plus, B2 minus and లో అకార్డింగ్ టు MOT, B2 ఇవన్నీ ఏంటంటే బేటా పారామాగ్నెటిక్ అంట. సో వాటిలో ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కలిగి ఉంటాయి అనేటువంటి మనం సీరియల్ గా మనకు ఆన్సర్ చూసి చెప్పాలన్నట్టు. సో లెట్ us do the first question బేటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో, సో ఇది ఏ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేటా? ఫస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 14 or 14 less than or 14. సో B2 అంటే ఏంటి బేటా? దీంట్లో 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. బోరాన్ అటామిక్ నెంబర్ 5. సో ఒక దానిలో 5 ఉంటే రెండు B2 లో మనకి ఎన్ని ఉంటాయి? B లో మనకి ఎన్ని ఉంటాయి బేటా? మనకి 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి బేటా? 9 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి బేటా? ఒక ఎలక్ట్రాన్ ఎక్కువ ఉంటుంది. సో 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 10, 9 and 11. సో సీరియల్ రాసాను 10, 9, 11. సో 10 ఎలక్ట్రాన్స్ ఉంటే మనం ఫస్ట్ చూద్దాం బేటా. 2, 2 plus 2, 2 plus 2, 6, 6 plus 2, 8, 8 అండ్ ఇక్కడ రెండు ఎలక్ట్రాన్స్ మనం హున్స్ రూల్ ప్రకారం నింపాలి బేటా. ఓకేనా బేటా? ఒకవేళ అక్కడ ఎక్సెప్షన్ ఇస్తే మాత్రం హున్స్ రూల్ ప్రకారం, హున్స్ రూల్ అనేటువంటి వయోలేటెడ్ అని ఇస్తే మాత్రమే హున్స్ రూల్ ఫాలో అవ్వదు. సో మనకి ఇవ్వాలి కాబట్టి వీ హ్యావ్ టు ఫాలో హున్స్ రూల్. సో 8 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి, 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఒక ఎలక్ట్రాన్ ఇందులో, ఒక ఎలక్ట్రాన్ ఇందులో, ఎందుకంటే రెండింటికి మనకు సేమ్ ఎనర్జీ ఉంటది కాబట్టి. సో దీంట్లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి బేటా? 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. లెట్ us చెక్ ద ఆప్షన్స్. సో దీంట్లో ఆప్షన్ ఏ లో మేబీ దీంట్లో ఫస్ట్ 2 ఇచ్చిండు అంటే మేబీ ఇది కరెక్ట్ అవ్వచ్చు. దీంట్లో 2 ఇచ్చిండు, ఆప్షన్ బి అనేటువంటి 100% రాంగ్. ఆప్షన్ సి లో 2 ఇచ్చిండు, ఆప్షన్ డి లో 2 ఇచ్చిండు అంటే ఇది రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ కావచ్చు, మూడిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవ్వచ్చు. మనకి ఇక్కడ
మనకు 25% ఆన్సర్ ని మనం రిమూవ్ చేసాం, 70% మనకు డౌట్ ఉంది. ఓకే, లెట్ us చెక్ నెక్స్ట్. సో 9 ఎలక్ట్రాన్స్ ఉంటాయి దేంట్లో బేటా B2 ప్లస్ లో. సో B2 ప్లస్ లో మనం 9 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేద్దాం. 2 ప్లస్ 2 ఎంత బేటా 2 ప్లస్ 2 4 ప్లస్ 2 ఎంత 6 ప్లస్ 2 ఎంత బేటా 9. సో సారీ 6 ప్లస్ 2 ఎంత బేటా 8 ప్లస్ 1 ఎంత 9. సో 9 ఎలక్ట్రాన్స్ మనం ఇక్కడ ఫిల్ చేసినాం. ఓకేనా బేటా. సో ఇందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి బేటా, సింగిల్ ఎలక్ట్రాన్స్ 1 ఉంది. సో 1. సో లెట్ us చెక్ ద ఆప్షన్ 2. ఆప్షన్ 2 లో 1 దేంట్లో ఉంది బేటా. సో దీంట్లో 1 ఉంది, సో దీంట్లో 2 ఉంది. సో మనకి 50% రాంగ్ ఆన్సర్ రిమూవ్ చేసేసినాం. సో దీంట్లో ఆప్షన్ సి లో కూడా డి ఎంత ఉంది బేటా 2 ఉంది. సో ఆన్సర్ ఏ అన్న కావచ్చు, ఆన్సర్ డి అన్న కావచ్చు ఎలిమినేషన్ మెథడ్ లో. సో లెట్ us చెక్ ద ఫోర్త్ వన్ బేటా. సో దీంట్లో 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి బేటా, 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2 ప్లస్ 2 ప్లస్ 2 మొత్తం ఎన్ని బేటా 8 ప్లస్ 2 ఎంత బేటా 10 ప్లస్ 2 ఎంత బేటా 10 ప్లస్ 2 ఎంత బేటా 12 అవుతాయి. మనకి ఎన్ని బేటా 11 ఉండాలి. సో ఇందులో 3 ఇక్కడ 3 ఉంటాయి బేటా, 3 ఎలక్ట్రాన్స్ మనకు మిగిలినాయి. 3 ఎలక్ట్రాన్స్ మనకు మిగిలినాయి. మనం ఏం చేయాలి బేటా, హున్స్ రూల్ ఫాలో అవ్వాలి, పౌలీ రూల్స్ ఫాలో అవ్వాలి, ఆఫ్బౌ ప్రిన్సిపల్ కూడా ఫాలో అవ్వాలి. హున్స్ రూల్స్ ప్రకారం ఫస్ట్ ఎనర్జీ లెవెల్ సేమ్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ దీనికి ఒక ఎలక్ట్రాన్, దీనికి ఒక ఎలక్ట్రాన్ ఇచ్చినాం. అయినా మనకు ఒక ఎలక్ట్రాన్ మిగులుతాయి, 10 అయిపోయినాయి. ఇంకొక ఎలక్ట్రాన్ ఎక్కడ ఫిల్ చేయాలి బేటా, ఇక్కడ ఫిల్ చేయాలి. అర్థమైందా బేటా, ఇక్కడ ఫిల్ చేయాలి. అంటే దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, దీంట్లో లాస్ట్ దాంట్లో ఒకటి సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే దీంట్లో ఒకటి సింగిల్ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉంటుంది. అర్థమైందా బేటా. సో 1 సో 2 1 ఎక్కడ ఉంది బేటా, ఆప్షన్ ఏ ఇస్ 100% కరెక్ట్. దాట్స్ వెరీ గుడ్. ఓకేనా బేటా, లెట్ us గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే బేటా. సో డూ దిస్ క్వశ్చన్, 9th క్వశ్చన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 1,00,000 రూపాయల క్వశ్చన్ బేటా, 1,00,000 రూపాయల క్వశ్చన్. సో which of the following molecule having given ground state electronic configuration that is sigma 1s2, correct వినండి బేటా, sigma 1s2 sigma 1s, sigma 1s2 sigma 1s. ఆప్షన్ ఏ H2 మైనస్, ఆప్షన్ బి He ప్లస్, ఆప్షన్ బి బోత్ H2 మైనస్ అండ్ He2 ప్లస్, అండ్ ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబవ్. సో ఎవరైనా రాంగ్ చేసిన అనుకో బేటా, మీరు దగ్గరలో ఆఫ్లైన్ ఉంటే మాత్రం కట్టేందుకు మంచి కూడా కొట్టడం. ఓకే బేటా, ఆన్సర్ మాత్రం తప్పేది ఎవరు. ఓకే బేటా, లెట్ us డూ ఆన్సర్. సో ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్ చేసిందో హానెస్ట్ గా కింద మెసేజ్ బాక్స్ లో మెసేజ్ పెట్టండి బేటా. See here beta, which of the following molecule having given ground state electronic configuration sigma 1s2 sigma 2s1, sigma 1s2 sigma 1s2 sigma 2s1. ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎక్కడైనా చూసినా బేటా మీరు, మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈ రెండు H కు అండ్ He ప్లస్ 2 కు అది 14 ఎలక్ట్రాన్స్ బిలో ఫస్ట్ రూలే ఫాలో అవుతుంది. మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎట్లా స్టార్ట్ అవుతుంది బేటా, సిగ్మా 1s ఫస్ట్ వస్తుంది, సిగ్మా 2s ఖచ్చితంగా సిగ్మా 1s వస్తుంది, సిగ్మా 2s రావాలి, దీంట్లో ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలి. నెక్స్ట్ సిగ్మా 2s సారీ ఇక్కడ సిగ్మా 1s స్టార్ సిగ్మా 1s. ఓకే బేటా, సిఏ కన్ఫ్యూజన్ నేను, సిగ్మా 1s స్టార్ సిగ్మా 1s. ఓకే బేటా, తర్వాతనే సిగ్మా 2s అండ్ స్టార్ సిగ్మా 2s లోకి వెళ్ళాలి. ఇక్కడ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ మనకి ఏమి ఇచ్చింది బేటా, సిగ్మా 1s2 ఇచ్చిండు, సిగ్మా 1s2 ఇచ్చిండు. ఓకే 1s2 లో ఎలక్ట్రాన్ ఫిల్ చేసిండు. దాని తర్వాత మనం ఏడికి పోవాలి బేటా, స్టార్ సిగ్మా 1s లోకి పోవాలి. ఈ డైరెక్ట్ ఎక్కడ పోయింది బేటా, సిగ్మా 1s1 లోకి పోయిండు, సిగ్మా 1s1 లోకి పోయిండు. అంటే ఏంటి బేటా, వీడు ఇచ్చిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తప్పు. సో ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ దేనికని ఉంటుందా, ఏ మాలిక్యూల్ కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉండదు. ఎందుకంటే ఇది అసలు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రూల్ నే పార్టిసిపేట్ చేయట్లేదు. అంటే హీలియం కు ఉండదు అండ్ దీనికి ఉండదు, రెండింటికి ఉండదు. ఆప్షన్ సి కూడా రాంగే, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అసలు దేనికి ఉండదు. ఇక్కడ ఏ మార్కులు ఇచ్చినా, ఆక్సిజన్ మార్కులు ఇచ్చినా, ఆక్సిజన్ 2 మైనస్ ఇచ్చినా, నైట్రోజన్ ఇచ్చినా, C2 ఇచ్చినా, ఏది ఇచ్చినా సో ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ దేనికి ఉండదు. అర్థమైందా బేటా. సో ఈ వేలో ఎందుకంటే సిగ్మా 1s2 తర్వాత మనకి ఏం రావాలి బేటా, స్టార్ సిగ్మా 1s రావాలి. ఇక్కడ ఏమన్నా వచ్చిందా బేటా, డైరెక్ట్ ఏమిచ్చింది బేటా, సిగ్మా 2s వచ్చింది. ఇసంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉండదు. ఓకేనా బేటా, అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ చేస్తారు బేటా, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా బేటా. ఓకే బేటా, దిస్ ఈస్ ద 10th క్వశ్చన్ బేటా. సో యూ హ్యావ్ టు ఆన్సర్. సో వీడియోని పాజ్ చేయండి, ఆన్సర్ ట్రై చేయండి. మీకు వచ్చిన ఆన్సర్ ని కింద కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. సో నేను కూడా మీ కామెంట్స్ ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఏమైనా డౌట్ ఉన్నా కూడా 100% మెసేజ్ చేయండి బేటా. ఓకేనా బేటా. సో డూ దిస్ ఆన్సర్ బేటా, డూ దిస్ ఆన్సర్ ద క్వశ్చన్. సో ఐఎమ్ రైటింగ్ ద క్వశ్చన్ సి హియర్ బేటా. సారీ ఐఎమ్ టెలింగ్ ద క్వశ్చన్ హియర్ బేటా. సెలెక్ట్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. మనం ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇక్కడ గవర్నమెంట్ ఏంటి బేటా, గవర్నమెంట్ జేఈ బోర్డో ఏ బోర్డో ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. స్టేట్మెంట్ పేరు ఏంటంటే బేటా
సో ఆప్షన్ ఏ O3 అండ్ O2 మైనస్ బోత్ ఆర్ డయామాగ్నెటిక్ అని చెప్తుంది. ఆప్షన్ బి అవుట్ ఆఫ్ ది O2, O2 ప్లస్ O3 లీస్ట్ O2 O బాండ్ లెంత్ ఇస్ O2 ప్లస్ అని చెప్తుంది. ఓకేనా బేటా? సో మనకి ఏది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలా. అండ్ ఆప్షన్ సి అవుట్ ఆఫ్ O2, O2 ప్లస్ O2 మైనస్ ఓన్లీ O2 ఈస్ పారా అని చెప్తుంది. ఓన్లీ O2 ఈస్ పారా అని చెప్తుంది. సో అండ్ డి అవుట్ ఆఫ్ O2, O2 ప్లస్ O2 మైనస్ మాక్సిమం స్పిన్ మ్యాగ్నెటిక్ మూమెంట్ దేనికి ఉంటుందట O2 ఉంటుంది అని చెప్తుంది. ఓకే బేటా, మీకు ఇక్కడ డౌట్ రావచ్చు O3 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి మీకు డౌట్ రావచ్చు. సో ఇది ఆప్షన్ ఏ మీకు కొంచెం డౌట్ ఉంది, ఇది వదిలేయండి. ఆప్షన్ బి అర్థమైందా? లెటెస్ట్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ మీకు వచ్చింది ఎంసెట్ లోనో నీట్ లోనో జేఈలోనో వచ్చింది. ఓకేనా బేటా? మనం అప్పుడు ఏం చేయాలంటే బేటా మనకు ఆప్షన్ ఏ ఆప్షన్ బి అనేటువంటి రావు. లెటెస్ట్ చెక్ ఆప్షన్ సి ఆప్షన్ డి. సో రెండిట్లో ఇన్కరెక్ట్ ఆన్సర్ ఉండొచ్చు కదా, ఉంటేనేమో మనకు తెలుస్తుంది. లేకపోతే ఇవి రెండింటికి మనకు ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు. ఈ రెండు రాంగ్ ఆన్సర్ అయిపోయింది అనుకో, ఈ ఆప్షన్ ఏ అన్న ఆప్షన్ బి అన్న ఏదో ఒకటి గుడ్డిగా పెట్టేసేయండి. ఓకేనా బేటా? ఏదో ఒకటి గుడ్డిగా పెట్టేసేయండి. లేకపోతే ఈ రెండింటి మనకు తెలుసు బేటా, ఇది ఫైండ్ అవుట్ చేయండి, ఇది ఫైండ్ అవుట్ చేయండి. మీకు ఖచ్చితంగా ఎటు తిరిగి 50% ఆన్సర్ అయితే వస్తుంది. సో సి హియర్ బేటా, ఆప్షన్ సి చూస్తాను నేను. ఆప్షన్ మనకి ఇక్కడ O3 ఉంది, ఇందులో O3 ఉంది, రెండింటి మనకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. సో ఇక్కడ మనం సి అండ్ డి చూద్దాం. సో ఆప్షన్ సి ఏంటి బేటా? O2, O2 ప్లస్ O2 మైనస్ ఓన్లీ O2 అనేది ఏంటి బేటా? పారామాగ్నెటిక్ అని చెప్తున్నారు. సో లెటెస్ట్ రైట్ సి హియర్ బేటా O2 ప్లస్ O2 లో మనకి 16 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సిగ్మా 1s2 స్టార్ సిగ్మా 1s2 4 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి బేటా. అండ్ సిగ్మా 2s2 స్టార్ సిగ్మా 2s2 8 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి బేటా. 8 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి బేటా. సెకండ్ రూల్ సి బేటా సిగ్మా 2pz2 సిగ్మా 2pz2 అండ్ పై 2px is equal to pi 2py. సో మొత్తం 10 అయిపోయినాయి కదా బేటా. 10 ప్లస్ 2 మొత్తం 10 ప్లస్ 4 ఎంత బేటా? 14 అయిపోయినాయి. ఇంకా 2 ఎలక్ట్రాన్స్ ఎక్కడ బేటా? ఇక్కడ ఒకటి ఫిల్ చేయాలి. అంటే ఏంటి బేటా? పై స్టార్ 2px is equal to పై స్టార్ 2py. ఓకేనా బేటా? సో దీంట్లో మనకి ఎన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి బేటా? 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. C2 2 ప్లస్ 2 4 6 8 10 12 14 15 16. మరి ఇక్కడ ఏం చెప్పిండు బేటా? O2 అనేటువంటి పారామాగ్నెటిక్ నేచర్ కలిగి ఉందని చెప్పిండు. ఓకే, అది కరెక్టే. 2 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. O2 పారామాగ్నెటిక్ నేచర్ కలిగి ఉంటుంది. ఆబ్వియస్లీ కరెక్ట్. వెరీ గుడ్. అండ్ O2 ప్లస్ మనకు ఓన్లీ ఇది O2 మాత్రమే పారామాగ్నెటిక్ అని చెప్పిండు. లేటెస్ట్ చెక్ మనకి ఇది కూడా పారామాగ్నెటిక్, ఇది డయామాగ్నెటిక్ ఉంటుందా? ఈ రెండు అంటే ఏంటి? ఈ రెండు డయామాగ్నెటిక్ అన్నట్టు. సో లేటెస్ట్ చెక్ ఈ రెండు డయామాగ్నెటిక్ కాదండి. దీంట్లో ఏంటంటే బేటా 15 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2 4 6 8 10 11 12 13 14 15. ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ తీసేస్తే అయిపోతుంది 15 ఎలక్ట్రాన్స్. దీంట్లో ఒక సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంది. దట్ మీన్స్ ఇది కూడా ఏంటి బేటా? పారామాగ్నెటిక్ నేచర్ షో చేస్తుంది. మనకు అక్కడ ఏం చెప్పింది బేటా? ఓన్లీ O2 మాత్రమే పారామాగ్నెటిక్ నేచర్ షో చేస్తుంది అని చెప్పింది. అంటే ఏంటి బేటా? ఈ ఆప్షన్ ఇన్కరెక్టా కాదా బేటా? am I right? This option is incorrect or not? Obviously this is incorrect. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి బేటా? ఇది MCQనే కదా, MSQ కాదు కదా. మల్టిపుల్ ఆన్సర్స్ ఏముంటాయి కదా, ఒకటే ఆన్సర్ ఉంటుంది కదా బేటా. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది బేటా? ఈ స్టేట్మెంట్ కి ఇది కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్లీ ఇది రాంగ్, మనం రాంగ్ ఉందే ఫైండ్ అవుట్ చేయాలి. సి హియర్ అంటే ఆప్షన్ సి. వాట్ బేటా? కొన్నిసార్లు మనకు దీంట్లో తెలియని ఉంది కదా అని చెప్పి ఆ క్వశ్చన్ ని వదిలేస్తారు కొందరు. అర్థమైందా బేటా? సో తెలియని ఉన్నా కూడా మనకు దాంట్లో తెలియని దాంట్లో కొంచెం మనం తెలిసింది ఉంటుందా, తెలిసిందని ఫైండ్ అవుట్ చేయి. అట్లీస్ట్ మీకు 50% 25% ఆన్సర్ అని వస్తుంది, 75% ఆన్సర్ అని వస్తుంది. అప్పుడు మీరు పెట్టచ్చు పాస్, మొత్తమే పాస్ కాని సిచ్యువేషన్ లో, మంచి మార్క్స్ రాని సిచ్యువేషన్ లో ఇటువంటి యూజ్ అయితే కదా. ఓకే బేటా, దిస్ ఈస్ అబౌట్ క్వశ్చన్స్. ఇవి జేఈ లెవెల్లో అండ్ ఎంసెట్ లెవెల్ కొంచెం తక్కువ లెవెల్ క్వశ్చన్ ఇచ్చిన. ఎంసెట్ వాళ్ళు కూడా వీటికి ఆన్సర్ చేయండి. సో ఇవి మీరు ఆన్సర్ చేస్తే మీరు తోఫులు, మీకు ఈ లెవెల్ మీరు ఆన్సర్ చేసినట్టుకో మీరు MOT మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ నుంచి ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఆన్సర్ చేసేస్తారు. ఓకేనా బేటా? ఆర్ యూ ఫీలింగ్ గుడ్? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఒకవేళ మన సెకండ్ ఛానల్ ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ ఛానల్ లింక్ ఇస్తాను.
అండ్ ఎంఓటి మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ గురించి డీటెయిల్ గా నేను క్లాస్ లింక్ అన్అకాడమీలో చెప్పాను అండ్ యూట్యూబ్ లో కూడా చెప్పాను. సో అన్అకాడమీ లింక్ ఇస్తాను, యూట్యూబ్ లింక్ కూడా ఇస్తాను, అక్కడికి వెళ్ళి కూడా వినండి. ఓకేనా బేటా, ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఈవినింగ్ మనకు 6 o'clock ఒక క్లాస్ ఉంది అండ్ దాంట్లో కూడా నేను ఎంఓటి కి సంబంధించిన క్వశ్చన్స్ ఓన్లీ నీట్ వాళ్ళకి చేస్తాను. అండ్ ఓన్లీ నీట్ వాళ్ళనే కాదు బేటా, ప్రతి ఒక్క క్వశ్చన్ ప్రతి ఒక్క లెవెల్ క్వశ్చన్ చేస్తేనే నువ్వు రేపు ఎంసెట్ గానీ నీట్ గానీ జేఈ గానీ అటెంప్ట్ చేయగలుగుతావు. నేను ఒకటే లెవెల్ క్వశ్చన్ చేస్తా అంటే కుదరదు, ప్రతి లెవెల్ క్వశ్చన్ అడుగుతాడు, తిప్పి అడుగుతాడు. అర్థమైందా బేటా? ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.